హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, మనకి న్యూ ఇయర్ ఆఫర్స్ అయితే పీడిఎఫ్స్ పైన అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనకి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరన్నా పీడిఎఫ్స్ స్ట్రాటజీకే మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ ఓకే హూయిస్కు కానీ ఎవరన్నా బై చేయాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా డిసెంబర్ 3rd వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. వి రామసుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్. ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉందో జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్పర్సన్ గా వి రామసుబ్రహ్మణ్యం అయితే నియమితులయ్యారు. ఇంపార్టెంట్ అప్డేట్ హూయిస్ఫుల్లో. RBL Bank reappointed the R. Subramanian Kumar as MD and CEO for 3 years. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన RBL Bank యొక్క MD and CEO గా R. Subramanian Kumar అయితే 3 సంవత్సరాలకు అయితే నియమించడం జరిగింది. గవర్నమెంట్ అపాయింటెడ్ ద రామ్మోహన్ రావు అమరా as MD of SBI. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD గా రామ్మోహన్ రావు అమరాన్ అయితే ప్రభుత్వం నియమించింది. ఇండియన్ రైట్స్ అసోసియేషన్ అపాయింట్స్ ద అలోక్ అగర్వాల్ యాజ్ ద చైర్మన్. ఓకే, రీట్స్ అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అసోసియేషన్. ఓకే, ఇండియన్ రీట్స్ ఏదైతే ఉందో అంటే ఇండియన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షునిగా అలోక్ అగర్వాల్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 3rd వీక్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విన్స్ ద 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఎట్ ద 3rd PSU ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్స్ 2024. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ PSU ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్స్ 2024లో 2 ప్రతిష్టాత్మక అవార్డులను అయితే గెలుచుకోవడం జరిగింది. పాయల్ కపాడియా ఫిల్మ్ మేకర్ మేక్స్ హిస్టరీ విత్ గోల్డెన్ గ్లోబ్ 2025 నామినేషన్ ఫర్ ద బెస్ట్ డైరెక్టర్ అండ్ ద బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మోషన్ పిక్చర్ ఫర్ ద ఫిలిం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఓకే, మొట్టమొదటి ఇండియన్ డైరెక్టర్ మనకి గోల్డెన్ గ్లోబ్ 2025లో నామినేట్ అయిన డైరెక్టర్ గా అయితే పాయల్ కపాడియా చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ డైరెక్టర్ పాయల్ కపాడియా ఎవరైతే ఉన్నారో ఈమె దర్శకత్వం వహించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి గాను 2025 గోల్డెన్ గ్లోబ్ లో మనకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఆంగ్లేతర చలనచిత్రాలకు సంబంధించి నామినేట్ చేయబడటం అయితే జరిగింది. షాజీ అండ్ కరుణ్ చూస్ ఫర్ ద జేసీ డానియల్ అవార్డ్. జేసీ డానియల్ అవార్డ్ కి అయితే షాజీ అండ్ కరుణ్ అయితే ఎంపికయ్యారు. నెక్స్ట్ అభయహయేశ్వర టెంపుల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఇన్ తమిళనాడు అండ్ BJPCA కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఇన్ మహారాష్ట్ర బ్యాగ్ ద యునెస్కో హెరిటేజ్ అవార్డ్. తమిళనాడులో ఉన్న అభయహయేశ్వర ఆలయ పరిరక్షణ ప్రాజెక్ట్, మహారాష్ట్రలో ఉన్న BJPCA కన్జర్వేషన్ ప్రాజెక్ట్ రెండింటికి కూడా యునెస్కో హెరిటేజ్ అవార్డు అయితే లభించడం జరిగింది. Bharati Kohli, 43-year-old woman from Vijayanagar district in Andhra Pradesh, has been recognized as one of the rising star women leaders of banking for 2024 by the renowned women's group Women We Admire. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన 43 ఏళ్ల మహిళ భారతీ కొల్లి 2024లో బ్యాంకింగ్లో రైజింగ్ స్టార్ మహిళా లీడర్లో ఒకరిగా ప్రఖ్యాత ఉమెన్స్ గ్రూప్ ఉమెన్ వి అడ్మైర్ సంస్థ చేత అయితే గుర్తించబడడం జరిగింది. ఆంగ్లీ టు రిసీవ్ డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఓకే, ఆంగ్లీ దర్శకుడు ఎవరైతే ఉన్నారో లైఫ్ పై లాంటి చిత్రాలు దర్శకత్వం వహించిన ఆంగ్లీ డైరెక్టర్ కి డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా చేత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఇండియన్ ఫిలిం ద కుంబాయా స్టోరీ విన్స్ ద TVE గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిలిం అవార్డ్. భారతీయ చిత్రమైన ది కుంబాయా స్టోరీకి TVE గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిలిం అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. క్రికెట్ కి సంబంధించిన సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ ఏదైతే ఉందో దీన్ని ముంబై టీం గెలుచుకుంటే మధ్యప్రదేశ్ టీం రన్నర్ గా నిలిచింది. ఓకే, సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ క్రికెట్ కి సంబంధించిన టోర్నమెంట్, విన్నర్ ముంబై, రన్నర్ మధ్యప్రదేశ్. ఉమెన్స్ జూనియర్ ఏషియా కప్ హాకీ టైటిల్, విన్నర్ ఇండియా, రన్నర్ వచ్చేసరికి చైనా. ఓకే, మహిళలకి సంబంధించిన జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ ఏదైతే ఉందో హాకీకి సంబంధించిన టోర్నమెంట్ ఇది. దీన్ని భారతదేశం గెలుచుకుంటే చైనా వచ్చేసరికి రన్నర్ గా నిలిచింది. రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ క్రికెటర్ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఓకే, రవిచంద్రన్ అశ్విన్ ఫేమస్ ఇండియన్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో సో అంతర్జాతీయ క్రికెట్ నుండి రీసెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా బికమ్ ద ఇండియా హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఇన్ ఆస్ట్రేలియా సర్ప్రైజింగ్ ద కపిల్ దేవ్. జస్ప్రీత్ బుమ్రా ఎవరైతే ఉన్నారో 52 వికెట్లు తీయడం ద్వారా కపిల్ దేవ్ అధిగమించి ఆస్ట్రేలియాలో
టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అయితే నిలిచాడో. అంతకుముందు కపిల్ దేవ్ 51 వికెట్లు అయితే తీయడం జరిగింది. 2024 ఫీఫా ఇంటర్ కాంటినెంటల్ కప్ విన్నర్ రియల్ మాడ్రిడ్, రన్నర్ వచ్చేసరికి పచూకా. 2024 ఫుట్బాల్ కి సంబంధించిన ఫీఫా ఇంటర్ కాంటినెంటల్ కప్ ఏదైతే ఉందో దీన్ని రియల్ మాడ్రిడ్ టీం గెలుచుకుంటే పచూకా టీం రన్నర్ గా నిలిచింది. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ మూవ్స్ టు 5th ఇన్ ద లేటెస్ట్ FIH ర్యాంకింగ్స్ ఫర్ 2025. నెదర్లాండ్స్ టాప్ ద లిస్ట్. 2025కి సంబంధించి తాజా FIH ర్యాంకింగ్ లో భారత పురుషుల హాకీ జట్టు 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో మనకి నెదర్లాండ్స్ టీం వచ్చేసరికి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఓకే, హాకీ ర్యాంకింగ్స్ లో. నెక్స్ట్, రిచా ఘోష్ మ్యాచ్ ద రికార్డ్ బ్రేకింగ్ 50 ఇన్ ఉమెన్స్ T20 ఇన్ 18 balls ఈక్వల్స్ ద రికార్డ్ ఆఫ్ సోఫీ డివైన్ న్యూజిలాండ్ కెప్టెన్ అండ్ ఫోబ్ రిచ్ఫీల్డ్ ఆస్ట్రేలియన్ ఓపెనర్. ఓకే, అంతకుముందు సేమ్ 18 balls లోనే న్యూజిలాండ్ కెప్టెన్ అయిన సోఫీ డివైన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ అయిన ఫోబ్ రిచ్ఫీల్డ్ ఇద్దరు కూడా 18 balls లో అయితే మనకి 15 అయితే స్కోర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి మహిళా T20లో సేమ్ 18 balls లోనే రిచా ఘోష్ వచ్చేసరికి ఈ 18 balls లోనే హాఫ్ సెంచరీ చేసి వీళ్ళ రికార్డ్ అయితే సమన్ చేయడం జరిగింది. నెక్స్ట్, డిసెంబర్ మంత్ లో థర్డ్ వీక్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియా ర్యాంక్స్ 39th ఇన్ ద ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం 39వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. ఇండియా ర్యాంక్స్ 49th ఇన్ ద నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ NRI జాబితాలో చూసుకున్నట్లయితే, NRI అంటే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, ఇందులో భారతదేశం 49వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, ముగ్గురు ఇండియన్స్ వచ్చేసరికి 3 ఇండియన్స్ ఇన్ ఫోర్బ్స్ 2024 పవర్ ఉమెన్స్ లిస్ట్. ముగ్గురు భారతీయ మహిళలు మనకి ఫోర్బ్స్ 2024 పవర్ ఉమెన్స్ లిస్ట్ లో అయితే చోటు చేసుకోవడం జరిగింది. మొదటి పర్సన్ నిర్మలా సీతారామన్, సెకండ్ రోష్ని నాదర్ మల్హోత్రా, థర్డ్ కిరణ్ మంజుదార్ షా. నిర్మలా సీతారామన్ ర్యాంక్ ఓవరాల్ గా 28, 81 వచ్చేసరికి రోష్ని నాదర్, 82 వచ్చేసరికి కిరణ్ మంజుదార్ షా. ఓకే, ఓవరాల్ గా మనకి నిర్మలా సీతారామన్ గారు వచ్చేసరికి ఇండియాలో అయితే టాప్ లో ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 28, రోష్ని నాదర్ 81, కిరణ్ మంజూర్ షా 82వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, డిసెంబర్ థర్డ్ వీక్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. తులసి గౌడ, ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ పాస్డ్ అవే. ఓకే, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ గా పిలువబడే తులసి గౌడ గారు చనిపోయారు. అలాగే పండిత్ సంజయ్ మరాఠే, రెనోడ్ సింగర్ అండ్ మ్యూజిషియన్ పాస్డ్ అవే. ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసులైన పండిత్ సంజయ్ మరాఠే గారు కూడా చనిపోయారు. అలాగే ఫార్మర్ హర్యానా చీఫ్ మినిస్టర్ ఓం ప్రకాష్ చౌతాలా పాస్డ్ అవే ద ఏజ్ ఆఫ్ 89. హర్యానా మాజీ ముఖ్యమంత్రి అయిన ఓం ప్రకాష్ చౌతాలా గారు 89 ఏళ్ల వయసులో చనిపోయారు. మీనా గణేష్, ఐకానిక్ మలయాళం స్టార్ డైడ్. ఓకే, మలయాళ ప్రముఖ నటి అయిన మీనా గణేష్ గారు కూడా చనిపోయారు. నెక్స్ట్, ఎపిగామియా కో-ఫౌండర్ రోహన్ మిచ్చందాని పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 42. ఎపిగామియా సహ వ్యవస్థాపకుడైన రోహన్ మిచ్చందాని గారు కూడా 42 ఏళ్ల వయసులోనే చనిపోవడం జరిగింది. డిసెంబర్ థర్డ్ వీక్ లో ఉన్న బ్యాంకింగ్ వార్తలు, బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. PSB's పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రికార్డ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 85,520 crore ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 85,520 కోట్ల నికర లాభాన్ని అయితే నమోదు చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లిఫ్టెడ్ ద రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎడ్విలిస్ గ్రూప్, ECL ఫైనాన్స్ అండ్ ఎడ్విలిస్ ARC విచ్ వర్ ఇంపోజ్డ్ ఇన్ మే 2024 డ్యూ టు ద రెగ్యులేటరీ కన్సర్న్స్. రెగ్యులేటరీ ఆందోళనల కారణంగా మేలో విధించిన ఎడ్విలిస్ గ్రూప్ యొక్క ECL ఫైనాన్స్ మరియు ఎడ్విలిస్ ARC కంపెనీలపైన, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలపైన ఏదైతే RBI పరిమితులు విధించిందో ఆ పరిమితులు ప్రజెంట్ అయితే RBI ఎత్తివేయడం జరిగింది. రామ్మోహన్ రావు అమర అపాయింటెడ్ as the SBI న్యూ మేనేజింగ్ డైరెక్టర్. ఆల్రెడీ అపాయింట్మెంట్స్ లో చూసాం కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా రామ్మోహన్ రావు అమర అయితే నియమితులయ్యారు. సెంటర్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్స్ ద $42 million లోన్ ఫర్ కోస్టల్ ప్రొటెక్షన్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో తీర ప్రాంత సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మధ్య $42 million రుణ ఒప్పందం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైన్స్ ద మనపురం ఫైనాన్స్ అండ్ ఇండస్ ఇండియా బ్యాంక్ ఫర్ నాన్ కంప్లైన్స్. నిబంధనలు పాటించినందుకు గాను మనపురం ఫైనాన్స్ మరియు ఇండస్ ఇండియా బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించడం అయితే జరిగింది. ICICI బ్యాంక్ టైమ్స్ ఇంటర్నెట్ లాంచ్ ద ప్రీమియం మెటల్ క్రెడిట్ కార్డ్. ICICI బ్యాంక్ టైమ్స్ ఇంటర్నెట్ ప్రీమియం మెటల్ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. టాటా పవర్ అండ్ కెనరా బ్యాంక్ పార్ట్నర్ ఫర్ రూప్ టాప్ సోలార్ లోన్స్. రూప్ టాప్ సోలార్ లోన్ అందించడం కోసం టాటా పవర్ సంస్థ కెనరా బ్యాంక్ తో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది.
నెక్స్ట్ డిసెంబర్ 3వ వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియా, ఫ్రాన్స్ అండ్ UAE have launched the Trilateral Air Combat Exercise Desert Night over the Arabian Sea. భారత్, ఫ్రాన్స్, UAE అరేబియా సముద్రం మీదుగా త్రైపాక్షిక వైమానిక పోరాట విన్యాసమైన డెజర్ట్ నైట్ అయితే ప్రారంభించాయి. ఇండియా శ్రీలంక జాయింట్ నేవల్ ఎక్సైజ్ సిలినెక్స్ 2024 బిగిన్స్ ఎట్ విశాఖపట్నం. భారత్, శ్రీలంక మధ్య జాయింట్ నేవల్ ఎక్సైజ్ అనే సిలినెక్స్ 2024 విశాఖపట్నంలో ప్రారంభమైంది. సిలినెక్స్ అంటే పేరులోనే ఉంది. SL అంటే శ్రీలంక, IN అంటే ఇండియా, X అంటే ఎక్సర్సైజ్, శ్రీలంక ఇండియా మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. అలాగే ఇండియన్ నేవీ విల్ కమిషన్ ద INS నిర్దేశక్ ఆన్ December 18, 2024 at the Naval Dockyard in Visakhapatnam, built by the GRSC గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ. భారత నౌకాదళం డిసెంబర్ 18 విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్ లో INS నిర్దేశకును కమిషన్ చేసింది. ఇది గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ కంపెనీ ద్వారా అయితే నిర్మించబడడం జరిగింది. ఇండియన్ ఆర్మీ హ్యాస్ లాంచ్డ్ ద ఇండియన్ ఆర్మీ AI ఇంక్యుబేషన్ సెంటర్ ఇన్ బెంగళూరు. ఇండియన్ ఆర్మీ బెంగళూరులో ఇండియన్ ఆర్మీ యొక్క AI ఇంక్యుబేషన్ సెంటర్ అయితే ప్రారంభించింది. డిసెంబర్ 3rd వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. India is set to establish its own space station, the Bharat Antariksha Station, by 2035 and land an astronaut on the moon by 2040. భారతదేశం 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని భారత అంతరిక్ష స్టేషన్కు ఏర్పాటు చేసి 2040 నాటికి చంద్రునిపైన వ్యోమగామిని దింపేందుకు అయితే సిద్ధమవుతుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద CE-20 క్రయోజెనిక్ ఇంజిన్. ఇస్రో CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ అయితే విజయవంతంగా పరీక్షించింది. చైనా హ్యాస్ రీచ్డ్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ విత్ 2 astronauts కంప్లీటింగ్ ఎ 9-hour స్పేస్ వాక్. ఇద్దరు వ్యోమగాములు 9 గంటల స్పేస్ వాక్ ను పూర్తి చేయడంతో చైనా అంతరిక్ష పరిశోధనలో ముఖ్యమైన మైలురాయిని అయితే చేరుకుంది. నెక్స్ట్ డిసెంబర్ 3rd వీక్ లోని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. మిఖైల్ కవెలాష్విలి బికమ్ ద జార్జియా న్యూ ప్రెసిడెంట్. ఓకే, మిఖైల్ కవెలాష్విలి జార్జియా కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారో ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. డార్క్ ఈగల్ హైపర్సోనిక్ మిజైల్ టెస్టెడ్ బై ద US ఆర్మ్డ్ ఫోర్సెస్. US సాయుధ దళాల చేత డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణి అయితే పరీక్షించబడింది. ఇండియా అండ్ ఫ్రాన్స్ కొలాబరేట్ టు ఎస్టాబ్లిష్ ద వరల్డ్ లార్జెస్ట్ మ్యూజియం. ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం ఏర్పాటుకు భారత్ మరియు ఫ్రాన్స్ అయితే సహకరిస్తున్నాయి. ఇండియా అండ్ జపాన్ ఆర్ కొలాబరేటింగ్ టు అడ్రస్ ద స్పేస్ డిబ్రీస్ యూజింగ్ ద లేజర్ ఎక్విప్డ్ శాటిలైట్స్. భారత్ మరియు జపాన్ లేజర్ అనుకూలమైన ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్ష శిథిలాలను పరిష్కరించేందుకు అయితే సహకరిస్తున్నాయి. నెక్స్ట్ మాల్దోవా జాయిన్స్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. అంతర్జాతీయ సౌర కుటుంబంలో రీసెంట్ గా మాల్దోవా దేశం అయితే జాయిన్ అయింది. బ్రిటన్ బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ నేషన్ టు జాయిన్ ద కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ CPTPP కోసం సమగ్రమైన ప్రగతిశీల ఒప్పందంలో చేరిన మొట్టమొదటి యూరోపియన్ దేశంగా బ్రిటన్ దేశం అయితే నిలిచింది. నెక్స్ట్ డిసెంబర్ 3rd వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. విరాసత్ సారీ ఫెస్టివల్ 2024 ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ విల్ బి హెల్డ్ ఎట్ హ్యాండ్లూమ్ హాత్ జానపథ్ న్యూఢిల్లీ ఫ్రమ్ December 15 to 28. జౌలి మంత్రిత్వ శాఖ చే నిర్వహించబడ్డ విరాసిత్ చీరల పండుగ విరాసిత్ సారీ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది డిసెంబర్ 15 నుండి 28 వరకు న్యూఢిల్లీలోని జానపథ్లోని హ్యాండ్లూమ్ హాట్ లో జరిగింది. ఇండియా లాంచ్డ్ ద ఫస్ట్ డయాబెటిక్స్ బయోబ్యాంక్ ఇన్ చెన్నై, తమిళనాడు. భారతదేశంలో చెన్నైలో తమిళనాడులోని చెన్నైలో మొట్టమొదటి డయాబెటిక్స్ బయోబ్యాంక్ అయితే ప్రారంభించబడింది. ఇండియా అచీవ్డ్ ద మేజర్ మైల్ స్టోన్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్ టు డీకార్బనైజ్ ద స్టీల్ సెక్టర్ అండ్ మూవ్ టువార్డ్స్ ద లో కార్బన్ ఎకానమీ. ఉక్కు రంగాన్ని డీకార్బనైజ్ చేసి తక్కువ కార్బన్ ఎకానమీ వైపు ప్రయాణించే ప్రయత్నంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని అయితే చేరుకుంది. రష్యా ఆఫర్స్ ద వీసా ఫ్రీ ట్రావెల్ ఫర్ ఇండియన్స్ ఇన్ 2025. రష్యా దేశం 2025లో భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని అయితే అందజేయనుంది. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఇనాగరేటెడ్ ద GSI జియోసైన్స్ మ్యూజియం ఇన్ గ్వాలియర్. గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో GSI జియోసైన్స్ మ్యూజియం ను వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి అయితే ప్రారంభించారు. India has made a major step in wildlife conservation with the first ever satellite tagging of a Ganges River dolphin in Assam. భారతదేశం మొట్టమొదటి అస్సాంలోని గంగానది డాల్ఫిన్ ను శాటిలైట్ ట్యాగింగ్ తో వన్యప్రాణుల సంరక్షణలో ఒక పెద్ద అడుగు అయితే వేయడం జరిగింది. ఓకే, ఈ గంగా రివర్ డాల్ఫిన్ ను మనకి ఈ శాటిలైట్ ట్యాగింగ్ చేయడం ద్వారా. 10th ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్ ఇన్ భోపాల్, మధ్యప్రదేశ్ బిగిన్ ఆన్ December 17 will run until December 23.
10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 23 వరకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో అయితే జరగనుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 హ్యాపెనింగ్ ఫ్రమ్ జనవరి 17 to 22 ఇన్ ఢిల్లీ. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 అనేది జనవరి 15 నుండి 22 వరకు న్యూఢిల్లీలో అయితే జరగనుంది. నెక్స్ట్ డిసెంబర్ 3rd వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. ఉత్తరాఖండ్ స్టేట్ అన్విల్స్ ద ఇండియా ఫస్ట్ యోగా పాలసీ టు బికమ్ గ్లోబల్ యోగా హబ్. గ్లోబల్ యోగా హబ్ గా మారిన భారతదేశపు మొట్టమొదటి యోగా విధానాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిష్కరించింది. ఉబర్ అన్విల్స్ ద మోటో ఉమెన్ బైక్ టాక్సీస్ ఫర్ ఉమెన్ ఇన్ బెంగళూరు. ఉబర్ బెంగళూరులో మహిళల కోసం మోటో ఉమెన్ బైక్ టాక్సీలను అయితే ఆవిష్కరించింది. ఉత్తరాఖండ్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫ్రమ్ జనవరి 2025. ఉత్తరాఖండ్ రాష్ట్రం జనవరి 2025 నుండి యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే అమలు చేయనుంది. మసాలి, ఏ విలేజ్ ఇన్ గుజరాత్ బన్స్కాంతా డిస్ట్రిక్ట్ హ్యాస్ బికమ్ ఇండియా ఫస్ట్ బోర్డర్ సోలార్ విలేజ్ లొకేటెడ్ 40 కిలోమీటర్ ఫ్రమ్ ద పాకిస్తాన్ బోర్డర్. మసాలి అని చెప్పి గుజరాత్లోని బనస్కాంతా జిల్లాలో ఉన్న ఒక గ్రామం, మసాలి అనే గ్రామం ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్కి 40 కిలోమీటర్ల సరిహద్దుల్లో కలిగి ఉంటుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి సరిహద్దు సౌర గ్రామంగా అయితే నిలవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ లాంచ్డ్ ద బంగ్లార్ బారీ స్కీమ్ టు ప్రొవైడ్ హౌసెస్ ఫర్ ద రూరల్ పూర్ ఇన్ ద స్టేట్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు ఇళ్లను అందించడం కోసం బంగ్లార్ బారీ అనే పథకాన్ని అయితే ప్రారంభించబడడం జరిగింది. డిసెంబర్ 3rd వీక్ లో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్, ఇతర కరెంట్ అఫైర్స్ వద్దాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ బికమ్ ద ఇండియా ఫస్ట్ ఎయిర్పోర్ట్ టు కనెక్ట్ 150 డెస్టినేషన్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ 150 గమ్యస్థానాలను కలిపే భారతదేశంలోని మొట్టమొదటి విమానాశ్రయంగా అయితే నిలిచింది. గతిశక్తి విశ్వవిద్యాలయ అండ్ ఇండియన్ నేవీ సైన్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ లాజిస్టిక్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. లాజిస్టిక్స్ సంబంధిత విద్యా పరిశోధన శిక్షణ కోసం గతిశక్తి విశ్వవిద్యాలయ, భారత నౌకాదళం మనకి కలిపి మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ పైన అయితే సంతకం చేశాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లీడ్ ఇన్ రూప్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ అండర్ ద పిఎం సూర్యఘర్ స్కీమ్. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద రూప్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ లో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అయితే ముందుండడం జరిగింది. సైంటిస్ట్ డెవలప్డ్ ద కిసాన్ కవచ్ టు షీల్డ్ ఫార్మర్స్ ఫర్ పెస్టిసైడ్ స్ప్రేస్. పురుగుల మందు అనేది మనకి పొలాలపైన జల్లుతూ ఉంటారు కదా రైతులు, ఆ విధంగా జల్లేటప్పుడు వాళ్ళపైన కూడా మనకి కొంచెం పేల్చడం కానీ వాళ్ళకి కూడా మనకి హెల్త్ అనేది అయితే పాడవుతూ ఉంటుంది. అది మనకి ఊపిరితిత్తులకు కానీ లోపలికి వెళ్ళడం వల్ల సో అటువంటి వాటి నుండి రక్షించేందుకు గాను మనకి కిసాన్ కవచ్ అని చెప్పి సైంటిస్ట్ అయితే దీన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 3rd వీక్ లో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. నెక్స్ట్ డిసెంబర్ 16న విజయ్ దివాస్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 17 డిసెంబర్న పెన్షనర్స్ డే, పెన్షనర్ల దినోత్సవాన్ని 17 డిసెంబర్ జరుపుకుంటాం. ఇది ఎవరికి ట్రిబ్యూట్ గా జరుపుకుంటాం అంటే డిఎస్ నకారా గారి జ్ఞాపకార్థంగా అయితే ఈ పెన్షనర్ డే అయితే జరుపుకుంటాం. అలాగే 18 డిసెంబర్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని 18 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి హానరింగ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మైగ్రెంట్స్ అండ్ రెస్పెక్టింగ్ దేర్ రైట్స్. అలాగే 18 డిసెంబర్న మైనారిటీ రైట్స్ డే, మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని 18 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రమోటింగ్ డైవర్సిటీ అండ్ ప్రొటెక్టింగ్ రైట్స్. 20 డిసెంబర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడరిటీ డే, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని 20 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రమోట్ టుగెదర్నెస్ అండ్ కొలాబరేషన్. అలాగే 21 డిసెంబర్ వరల్డ్ మెడిటేషన్ డే, ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని 21 డిసెంబర్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఇన్నర్ పీస్ అండ్ గ్లోబల్ హార్మోనీ. ఇది డిసెంబర్ 3rd వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. న్యూ ఇయర్ ఆఫర్స్ సందర్భంగా పీడిఎఫ్స్ పైన అయితే మంచి డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, మనకి స్టాటిక్ జీకే టాపిక్స్ కానీ, హూయిస్ కానీ ప్రతిదీ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అందులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు జనవరి 1st వీక్ లో జనవరి నుండి డిసెంబర్ దాకా ఫుల్ ఇయర్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ గా అయితే మీకు పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనవరి 1st వీక్ లో మోస్ట్లీ అయితే మీకు వీళ్ళని త్వరగా అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. టెలిగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో కూడా చిన్న చిన్న ఫన్నీ రీల్స్ కానీ, ఫన్నీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కానీ అందిస్తున్నాను. కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.